హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, నేను ఈ మెథడ్ ఫాలో అయ్యి 2 గ్రామ్స్ రింగ్ని అయితే మనీ సేవ్ చేసుకొని కొనుక్కున్నానండి. ఆ మెథడ్ ఏంటి, ఆ మెథడ్తో కొన్న ఫింగర్ రింగ్ ఏవైతే ఉంగరం అయితే నేను కొనుక్కున్నానో అది ఏ మోడల్లో కొనుక్కున్నాను, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్ ఏంటి, ఈ మెథడ్ని ఎలా ఫాలో అవ్వాలో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. తర్వాత నేను ఆ రింగ్ని కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఈ మెథడ్ మెయిన్ ఏంటి అంటే ఒక చిన్న గేమ్లా ఉంటుందండి. కాబట్టి మనం ఫన్నీగా అయితే మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఒక బాక్స్లో నేను అమౌంట్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి 400 వరకు రైట్ చేసి చిన్న పీసెస్ ఆఫ్ పేపర్స్లో రైట్ చేసి ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకున్నాను. ఇలాగా అంటే 10 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు అయితే నేను రైట్ చేసి 20 రూపీస్, తర్వాత ఏంటి అని అంటే 10 రూపీస్, 30 రూపీస్, 40 అలా అనమాట. ఇలా నేను 400 రూపీస్ వరకు అయితే రైట్ చేసి ఇలా పేపర్స్లో ఒక చిన్న బాక్స్లో అయితే వేసి పెట్టుకునేదాన్ని. ఎవ్రీడే మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు, మా సారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు స్లిప్స్ తీసేవాళ్ళమే. నేనే 2 స్లిప్స్ తీసేదాన్ని. నాకు ఎంత అమౌంట్ వస్తుందో ఆ స్లిప్లో ఆ అమౌంట్ని నేను ఒక బాక్స్లో వేసేసేదాన్ని. మా సార్ చేత కూడా స్లిప్ తీపిచ్చేదాన్ని. ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ని అయితే ఆ బాక్స్లో వేపిస్తూ ఉండేదాన్ని అనమాట. అలా అందులో ఉన్న స్లిప్స్ మొత్తం కంప్లీట్ అయిపోయేంతవరకు అలాగే చేసేవాళ్ళమి. ఎందుకు అనంటే నేను అక్కడ 10 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు స్లిప్స్ రాసున్నాను కాబట్టి ఎవ్రీడే 2 స్లిప్స్ అయితే తీసేవాళ్ళమి. ఏ స్లిప్స్ అయితే తీసామో వాటిని పక్కన పెట్టేసేవాళ్ళం అనమాట. ఇలాగా చేస్తూ ఉండేదాన్ని. 400 రూపీస్ వరకు వేస్తూ ఉండేవాళ్ళమి. ఎవ్రీడే ఎవరికైతే వస్తుందో ఆ యొక్క స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ పక్కన పెట్టేశాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తానండి. నేను ప్రతి అమౌంట్ని కూడా 2 టైమ్స్ రైట్ చేశాను. ఎందుకు అనంటే ఆయనకి రావాలి, నాకు రావాలి అన్న ఉద్దేశంతో 2 టైమ్స్ 10s to 20s to అలా రైట్ చేసి 400 రూపీస్ వరకు అయితే రైట్ చేసి ఇందులో వేసేదాన్ని. ఎవ్రీడే ఏ స్లిప్ అయితే వస్తుందో ఆ స్లిప్ అమౌంట్ని అయితే అందులో యాడ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళమి. ఇలా నాకు సరిగా గుర్తులేదు ఎన్ని మంత్స్ చేశాను అంటే ఆ స్లిప్స్ అన్నీ టోటల్గా అయిపోయేంతవరకు అయితే అమౌంట్ వేయడం జరిగింది. అప్పుడు గ్రామ్ గోల్డ్ వచ్చేసి మనకి కూలీ మజూరీతో మేకింగ్ ఛార్జెస్తో పాటు కలిపి అయితే 5000 రూపీస్కి అయితే వచ్చేస్తుందండి. కాబట్టి నాకు ఒక 10,000 రూపీస్ దాకా దగ్గర అయ్యింది. ఒక 100 150 రూపీసో తగ్గింది అంతేను. 10,000 రూపీస్కి కొంచెం అమౌంట్ అయితే తగ్గిన తర్వాత నాకు 10,000 రూపీస్ అయితే వచ్చాయి. ఆ అమౌంట్తో నేను ఒక 2 గ్రామ్స్లో అయితే రింగ్ తీసుకున్నానండి. ప్లెయిన్ రింగ్, అది ఫింగర్కి వేసుకునే ఉంగరం అంటారు కదా, అదైతే తీసుకోవడం జరిగింది. ఏవైతే నేను దీంట్లో వేసేదాన్నో మనీ, ఆ మనీ వేసిన తర్వాత ఆ స్లిప్స్ అయితే పక్కన పెట్టేస్తా ఉన్నాను. అలా చేసిన దాంతో అయితే ఈ రింగ్ తీసుకున్నానండి. ఈ రింగ్ ఇక్కడే మా లోకల్లో ఉన్న ఒక గోల్డ్ షాప్లోనే తీసుకున్నాను. లోకల్లో ఉన్న గోల్డ్ షాప్లో తీసుకున్నాను. ఇది జస్ట్ 2 గ్రామ్సే అండి. చూడ్డానికి కొంచెం పలచగా అనిపించినా చాలా గట్టిగా ఉంటుంది, వేసుకోవడానికి చాలా గట్టిగా అనిపిస్తుంది అనమాట. 2 గ్రామ్స్ కాబట్టి అది కూడా 916 తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మోడల్ అయితే ఇలా ఉంది. జస్ట్ ఒక ఫ్లవర్, అటువైపు ఇటువైపు చిన్న సర్కిల్స్ లాగా ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుంది. వీలైనంత వరకు నేను స్టోన్ ఐటమ్ తీసుకోవడానికి అంత ప్రిఫర్ చేయను. అందుట్లో ఇవి మరీ చిన్న వస్తువులు కాబట్టి 2 గ్రామ్స్ అట్లా కాబట్టి వీలైనంత వరకు ఇలా ప్లెయిన్గా తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే చాలా కష్టపడి సేవ్ చేసుకున్నాం కదా, అందువల్ల ఇలా అయితే 2 గ్రామ్స్లో సేవ్ చేసుకొని ఈ రింగ్ అయితే తీసుకున్నాను. ఈ రింగ్ మోడల్ అయితే ఇలా ఉందండి. సింపుల్గా ఒక చిన్న ఫ్లవర్, అటువైపు ఇటువైపు చిన్న సర్కిల్స్ అయితే ఈ రింగ్ ఉంటుంది. ఇది డైలీ వేర్గా కూడా పెట్టుకుంటా ఉన్నాను. ఎటువంటి ఇబ్బంది, ఇరగడం కానీ లేదా వంగిపోవడం కానీ ఏం లేదు. డైలీ వేర్గా వేసుకుంటానే ఉన్నాను కొన్నప్పటి నుంచి. ఇలా మనం చిన్న మెథడ్స్ ఏవైనా ఒక గేమ్ లాగా సరదాగా
ఇలా కూడా మనం సేవ్ చేసుకొని గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు. ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా యూజ్ అయి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న మెథడ్స్లో మీరు యూజ్ చేసి గోల్డ్ సేవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.